నమస్తే వెల్కమ్ టు 1 టీవీ 6 minutes 24 హెడ్లైన్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం. చిటికెడు సింధూరం విలువ నీకేం తెలుసు, జయా బచ్చన్కు ఢిల్లీ సీఎం స్ట్రాంగ్ కౌంటర్. ఏం చేయాలో మాకు తెలుసు, అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన భారత్. రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితమే, 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. ఆధిపత్య ధోరణి ప్రదర్శించకూడదు, ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై జైశంకర్. ఆగస్టు 13న దేశవ్యాప్త నిరసన, కార్మిక రైతు సంఘాల పిలుపు. త్వరలో సిబిఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల. మద్యం మత్తులో డ్రైవింగ్ కారుతో 30 మందిని ఢీకొట్టిన ఆర్మీ అధికారి. అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నాం, కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి. జనంలోకి వెళ్దాం, అసెంబ్లీలో ఎండగడదాం కేసీఆర్. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ పెడతాం సీఎం రేవంత్. రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వార్తలన్నీ వదంతులే, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఈసీ తొలగిస్తోంది, ప్రశాంత్ కిషోర్. 5 ఏళ్లలో 7.08 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత, లోక్సభలో గణాంకాలను వెల్లడించిన మంత్రి. ట్రాన్స్జెండర్ మహిళలకు స్పోర్ట్స్ వీసాలపై నిషేధం, ట్రంప్ సర్కార్ నిర్ణయం. రష్యాలో మరోసారి భారీ భూకంపం, కామ్ చట్కా తీరంలో ప్రకంపనాలు. పాకిస్తాన్లో కుండపోత వర్షాలు, 300 మంది మృతి. ఈ ఏడాది చివరికి చెత్తరహిత రాష్ట్రం, నారాయణ. ఆప్కా బస్ సేవలు రాష్ట్రాభివృద్ధిలో కీలకం కావాలి, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి, మంత్రి అచ్చెన్నాయుడు. వర్సిటీల సహకారంతో పరిశ్రమల్లో భద్రత, కార్మికుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి, మంత్రి సుభాష్. ఏపీలోని 2 కేంద్ర వర్సిటీలకు 5 ఏళ్లలో 529 కోట్లు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందార్. ప్రతి సమస్యకు చర్చలతో పరిష్కారం, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులతో లోకేష్. టీడీపీతోనే తెలుగు జాతికి గుర్తింపు, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్.